పెద్దలకు అండ్ సుమా గారికి అందరికీ నమస్కారం. నేను మాట్లాడాలంటే చిన్న ఐ హ్యావ్ టు గో లిటిల్ బ్యాక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్టార్టింగ్ ఆఫ్, బికాస్ చాలామందికి తెలుసు నేను హిందీలో స్టార్ట్ చేశాను లైఫ్ అండ్ కెరియర్ అండ్ ట్రైనింగ్. దెర్ ఈస్ నో అదర్ వే టు డిస్క్రైబింగ్. సో మళ్ళీ అదే అడ్జెక్టివ్స్ యూస్ చేయవలసి వస్తుంది రాజు గారికి. లైక్ అ మ్యావరిక్, అ విజనరీ, హ్యాపెన్ టు సీ మీ ఇన్ సమ్ వెబ్ సిరీస్ ఆఫ్ మైన్ హిందీలో. అది చూసి తన కమ్బ్యాక్ టైం అది, ఆర్ కమ్బ్యాక్ ఇద్దాం అనుకునే ప్రయత్నంలో ఉన్న ఆలోచించిన ఫిల్మ్ డర్టీ హరి. దాంట్లో ఒక మిలీనియల్ ఏజ్కి న్యూ ఏజ్ ఫిల్మ్ మేకింగ్లో నన్ను చూశారు. దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ లక్కీ, బికాజ్ ఒక తెలుగు ఇండస్ట్రీలో యాజ్ అన్ ఆర్టిస్ట్, యాజ్ అన్ యాక్టర్, యాజ్ అన్ అప్కమింగ్ ఆర్టిస్ట్, ఇఫ్ యూ హ్యావ్ టు డ్రీమ్, he seeing me in his lead role is luck enough. అది కాకుండా మళ్ళీ ఆఫ్టర్ కపుల్ ఆఫ్ ఇయర్స్, ఫ్యూ మోర్ ఇయర్స్ ప్రాపర్గా ఇంకా థియేటర్ ఆడియన్స్కి దగ్గర కావాలి, లేకుంటే ఒక విజువల్ ట్రీట్ ఇవ్వాలి. దాంట్లో హీస్ మిక్సింగ్ జానర్స్. ఓన్లీ మాకు తెలుసు యాజ్ ఆర్టిస్ట్ హౌ హీ హెస్ మిక్స్ జానర్స్, వాట్ హీ హెస్ డన్. దాంట్లో మళ్ళీ మోర్ కాంప్లెక్స్, మోర్ లేయర్డ్ క్యారెక్టర్. దాని గురించి నన్ను నమ్మారు మళ్ళీ ఫస్ట్ ఫిల్మ్ నాతో చేసిన తర్వాత. సో ఇట్స్ మోర్ దెన్ లక్. యూ హ్యావ్ టు బీ లక్కీ, అండ్ ఐ రియలీ ఫైండ్ మై సెల్ఫ్ అండ్ ఫీల్ ఐఎమ్ లక్కీ ఫర్ హిమ్ టు ఆఫర్ మీ దిస్ ఫిల్మ్ అగైన్. సో సో దట్స్ ఆల్. యూనో దానికంటే ఎక్కువ నాకు చెప్పడానికి ఏం లేదు. ఆల్ ఐ విల్ సే ఇస్ మీడియా ఇస్ సపోర్టింగ్ ఎ లాట్. ట్రైలర్, టీజర్, రాజుగారి మీద ప్రేమతో ఫస్ట్ వస్తారు, కానీ టీజర్ అండ్ ట్రైలర్ మంచిగా ఉన్నాకే మీడియాలో ఒక వాట్ యు కాల్ మోటివేషన్ అయినా వాళ్ళకి ఇంకా పుష్ చేయడానికి వాళ్ళకి కనిపిస్తుంది. సో వీ కెన్ సీ దాట్. అదే హోప్ ఉంది మాకు. దాని తర్వాత మాలో కూడా వీ స్టార్టెడ్ గెటింగ్ మోర్ ఎక్సైటెడ్. నమ్మకం ఉండే ముందు, బట్ వీ వర్ లిల్ నర్వస్ బిఫోర్ దాట్. సో ట్రైలర్ హెస్ రియలీ క్రియేటెడ్ రిపుల్స్. రాజుగారు లాంటి ప్యాషనెట్ మ్యాన్, యాజ్ ఈ సేస్ బ్రహ్మముత్రంలో రాస్తూ ఉంటారు, ఎన్నో చేస్తూ ఉంటారు. అండ్ actors like us, Kamakshi, Ulka, Jovika, and many more senior actors, we dream to get opportunities. ఆ పేపర్ మీద పెన్ను పెడతారు, తను రాస్తారు, కానీ దాన్ని బ్యాక్ చేయడానికి ప్రొడ్యూసర్స్ కావాలి. అదర్వైజ్ మా క్రియేటివిటీ మా 4 గోడలలోనే ఉంటుంది. దాన్ని నమ్మడానికి అజయ్ గారు, విశాలాక్షి గారు, సుబ్బరాజు గారు, సో మీ లాంటి ప్రొడ్యూసర్స్ చాలా అవసరం. స్పెషల్లీ ఎంఎస్ రాజు గారు లాంటి జనరల్గా తన ఆలోచనలు, తన థాట్స్ ముందు అంత ప్రూవెన్ ఉండయి ఇండస్ట్రీలో. సో వితౌట్ అ ప్రూఫ్ ఆర్ వితౌట్ అ కేస్ స్టడీ అలాంటి ఫిల్మ్ మేకర్ని బ్యాక్ చేయడానికి యూ నీడ్ టు బి అ ప్యాషనెట్ ఫిల్మ్ మేకర్ ఆర్ అ ఫిల్మ్ వాచర్ యువర్ సెల్ఫ్. సో థ్యాంక్ యూ శ్రీ ఆదివర ప్రొడక్షన్స్, కాశీ విశాలాక్షి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. దట్స్ ఇట్. 14th August అండి, లాంగ్ వీకెండ్. 14th, 15th, 16th పెద్ద పని ఉండదని అనుకుంటున్నా, లాంగ్ వీకెండ్ కాబట్టి. సో జస్ట్ ఫ్లాగ్ ద థియేటర్స్, సీ యూ ఇన్ సినిమాస్. రాజు గారు, ఐ లవ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you so much, Ravan, and wishing you success in all your future endeavors. Yes, August 14th వాళ్ళు చాలా సాక్రిఫైసెస్ చేయాల్సి వచ్చింది. సో ఇట్స్ వెరీ స్పెషల్ ఫర్ మీ బికాస్ దే ఆర్ హియర్ ఫర్ మీ. దే అండర్స్టూడ్ మై క్రాఫ్ట్. అంటే ఒక ప్రొఫెషన్ వదిలేసి డాక్టర్గా ఇంకో ప్రొఫెషన్లోకి వచ్చినప్పుడు చాలామంది చాలా క్వశ్చన్ చేస్తారు, మన పేరెంట్స్ని క్వశ్చన్ చేస్తారు, ఫ్యామిలీస్ నుంచి, బయట నుంచి, రిలేటివ్స్ నుంచి. అవన్నీ వాళ్ళు నా వరకు తీసుకురాకుండా దే జస్ట్ లెట్ మీ బీ మై సెల్ఫ్. అండ్ టుడే ఈ ఫిలిం చాలా స్పెషల్ బికాజ్ రాజు గారు నాకు ఇచ్చిన రోల్ వల్ల. అండ్ అదే ఫిలింకి నా ఫ్యామిలీ అందరు ఇక్కడ ఉండడం నాకు చాలా హ్యాపీగా ఉంది. సో దీస్ 3 reasons ఆర్ మోర్ దెన్ ఎనఫ్ ఫర్ మీ టు సే ఐఎమ్ సక్సెస్ఫుల్. ఒక హిట్ వస్తేనే, లేకపోతే ఇండస్ట్రీలో ఒక స్టార్డమ్ ఉంటేనే సక్సెస్ అని చాలామంది బిలీవ్ చేస్తారు బయట నుంచి చూసినప్పుడు. బట్ ఏమీ లేని దగ్గర ఒక బేస్ క్రియేట్ చేసుకొని దాన్ని నిలబెట్టుకోవడం అనేది చాలా పెద్ద సక్సెస్ నా దృష్టిలో. దానికి నాకు హెల్ప్ చేసిన నా ఫ్యామిలీకి కానీ, ఇలాంటి రోల్ ఇచ్చి నన్ను ఎంకరేజ్ చేసిన ఎంఎస్ రాజు గారికి కానీ ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఇది ఇప్పుడే కాదు, ఒక 10 years నేను తర్వాత ఇండస్ట్రీలో ఉండి ఇలానే స్టేజ్ మీద నిలబడి నేను చెప్తాను, నా కెరియర్కి పునాది రాయి వేసింది ఎంఎస్ రాజు గారని. సో
అండ్ ఆగస్ట్ 14th ఇన్ని రోజులు సినిమా మాదండి, ఇంకొక 4 daysలో మీద అవబోతుంది. మేము ఎంతైతే ఈ సినిమాని ప్రేమించి ఎంతైతే కష్టపడ్డామో అదే ప్రేమ మీరు కూడా చూపిస్తారని కోరుకుంటున్నాను. ఎందుకంటే లక్ష్మి అన్న పాత్రతో, పొలిమేర ఫిల్మ్తో నాకు ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ నా నుంచి చాలా ఎక్స్పెక్ట్ చేయడం స్టార్ట్ చేశారు. కామాక్షి ఉంది అంటే ఏదో ఉంటుంది మూవీలో అని. నేను కొన్ని రోల్స్ ఇంపార్టెన్స్ లేకపోయినా చేసినప్పుడు వాళ్ళు నన్ను తిట్టారు కూడా, అదేంటి వి ఎక్స్పెక్టెడ్ మోర్ ఫ్రమ్ యూ అనేసి. సో మీరు అలానే ఎంకరేజ్ చేయాలి, క్రిటిసైజ్ చేయాలి, అప్పుడే నేను ఎదుగుతాను కెరియర్లో. అండ్ విత్ ఇన్ 4 days దిస్ ఫిల్మ్ ఈస్ గోయింగ్ టు బీ యోర్స్. అండ్ August 14th షో యువర్ లవ్ అండ్ త్రూ కమింగ్ టు థియేటర్స్. ఇది థియేటర్లో చూడాల్సిన సినిమా. అండ్ రాజు గారు క్రియేట్ చేసిన ఈ వరల్డ్, అండ్ అది క్రియేట్ చేయడానికి సపోర్ట్ చేసిన ప్రొడ్యూసర్స్ విశాలాక్ష్మి మ్యామ్ గారు, అజయ్ గారు. Without you people, this film wouldn't have happened. Thank you so much for trusting this entire project, Ajay sir and Visalakshmi ma'am. And you are always very sweet to me, sets lo kuda. Thank you so much, and I want you to do more films and produce more films. So thank you so much. And also the media, na journey oka uncredited actor nunchi ee roju oka film ni shoulder chese character varaku na journey mottham meer chusaru. అది చూస్తూ మీరు ఇచ్చిన సపోర్ట్, అరే చాలా కష్టపడుతుంది ఈ అమ్మాయికి రావాలి అని నాకన్నా మీరు ఎక్కువ ఎగ్జైట్ అయ్యి ఎక్కువ, అంటే నేను అది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. థ్యాంక్ యూ సో మచ్ టు ది మీడియా అండ్ ఆల్ ది జర్నలిస్ట్. యూ గైస్ ఆర్ మై మేజర్ సపోర్టర్స్ అండ్ మై బ్యాక్ బోన్. And I wish I'll make you all proud with my future projects and with Agada. And wishing the entire team, the technicians and the cast and crew all the best, including myself. And audience, please bless our film on August 14th in theatres, Agada. థ్యాంక్ యూ. అండ్ ఎస్, అజయ్ గారు ఏదో చెప్పాలనుకుంటున్నారు. Kamashi, I promise one more thing. Agada is, we are going to make one more movie with Agada 2. Sir. అగదా 2 నీతో తీయాలి అని డిసైడ్ అయ్యారంట. నాతో. నీతో? మీతోనే. థ్యాంక్ యూ సార్. ఇది గ్రేట్ కామాక్షి. మనకి డౌట్ వచ్చింది సార్, నాతో ఏమో అని. మీతోనే. మేడం మీరు కూడా ఉంటారు. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండ్ కంగ్రాచులేషన్స్. ఆల్రెడీ అగదా 2 కూడా ఇక్కడే డిక్లేర్ చేసేసారు. మీకు జ్వరం ఉందండి, అందుకే నేను మళ్ళీ దీనికి వేరే మీమ్స్ ఏమి వేయకండి, సుబ్బా గారిని ముట్టుకోననింది అని. ఐ హ్యావ్ ఫీవర్ అండ్ కోల్డ్. ఆవిడకి అంటితే మళ్ళీ ఆవిడ నెక్స్ట్ మీకు చాలా వెళ్ళాలి మీరు ప్రమోషన్స్కి. ఐమ్ స్కేర్డ్. నాకు అలాంటివన్నీ వచ్చే లగ్జరీ లేదు చాలా సంవత్సరాల నుంచి. నేను వాటికి డేట్స్ ఇవ్వను. ఓకే, నువ్వు అంటుకున్నంత మాత్రాన అవి రావు, నేను చెప్తేనే వస్తాయి. ఇది అయ్యాక ఇంటికి వస్తాను, నాకు ఆ చిట్కా ఇవ్వండి. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్. రిక్వెస్టింగ్ యూ టు ప్లీజ్ స్టే బ్యాక్ ఆన్ స్టేజ్. అండ్ ఇప్పుడు వేదిక మీదకి ఇన్వైట్ చేసేస్తున్నాము ఆ ప్రొడ్యూసర్స్ ఇద్దరిని కూడా వేదిక మీదకి సాధారణంగా ఇన్వైట్ చేసేస్తున్నాము. అజయ్ గారు అండ్ అలాగే కాశీ విశాలక్షి గారిని కూడా వేదిక మీదకి ఈరోజు 2 విషయాలకి చాలా సంతోషంగా గర్వంగా ఉంది. ఒకటి శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు సార్, నేను ఎప్పుడు కలవలేదు. ఐఎమ్ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యువర్. మై బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్ టు మేక్ ఫిల్మ్స్. అండ్ రెండో విషయం, నేను ఇలాగా ఒకరోజు ఈ స్టేజ్ మీద ఇలా నిలబడి రాజుగారి సినిమాకి నేను ఒక గెస్ట్గా వస్తానని నేను 15 ఏళ్ల క్రితం డ్రీమ్ చేశాను. ఎందుకంటే నేను కూడా సుమంత్ ఆర్ట్స్ ప్రోడక్ట్ని కాబట్టి, సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ ప్రోడక్ట్ని కాబట్టి, ఆయన దగ్గర నేను 2 ఏళ్ళు అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశాను. ఈరోజు ఒక సక్సెస్ తీసిన, ఒక మంచి సినిమా అనిపించుకునే సినిమాలు తీసినా కూడా నాలో